మిరాయ్ విజువల్ వండర్ అని చెప్పచ్చు. పాన్ ఇండియా సినిమాలు తీస్తానికే చాలా ఇబ్బంది పడుతున్న ఇలాంటి తరుణంలో పాన్ వరల్డ్ కంటెంట్ని ప్రజెంటేషన్ చేసిన కార్తీక్ ఘట్టమనేని గారికి ఆల్ ది బెస్ట్ కాదు, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రొటెక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒక మంచి మూవీని మార్కెట్లో పబ్లిక్కి ప్రజెంటేషన్ చేశారు. తేజ సజ్జుని బచ్చా హీరో అని కూడా కామెంట్స్ వస్తున్నాయి, కానీ ఒక పాన్ వరల్డ్ హీరో అని నేను చెప్పచ్చు. హనుమాన్లో అతన్ని మనం ఎంత ఎంకరేజ్ చేసామో జే హనుమాన్ కోసం వెయిటింగ్ చేస్తాం. మధ్యలో మిరాయి వచ్చేసి ఒక మెస్ప్రైజింగ్ మిషన్ లాంటి మెసేజ్ ఇచ్చింది. త్రేతాయుగంలో రాముడికి, కలియుగంలో ఉన్న దుర్మార్గానికి ఏంటి అనేది స్టోరీ కూడా రన్ టైం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ట్విస్ట్లు అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ రివీల్ చేసిన ఒక సీన్ అయితే కనుక ఆసమ్. అలానే ఎండ్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. ట్విస్ట్ కూడా ఒక పార్ట్ 2కి ఒక మంచి మెసేజ్ అని చెప్పచ్చు. డైరెక్షన్ కూడా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. శ్లోకాలు అయితే కనుక ఆసమ్ భయ్య. మనం సో ఇప్పుడు బంగారం అనేది అందరూ ఇష్టపడతాము. ఆ బంగారం ఎంత ఇష్టపడితే ఎంత ఇబ్బంది అనేది ఒక చిన్న బిట్ అయితే కనుక 2 minutes స్క్రీన్ ప్రెజెంటేషన్ చేశారు. ఇప్పుడు ఆయనని కన్ఫామ్గా చెప్పలేము. రానా గారు సో మనం చాలా వాటిలో చూసాం విలన్ కింద. బట్ మంచు మనోజే ఆ క్యారెక్టర్కి, ఆ లుక్కి 100% బాగా జస్టిఫికేషన్ చేశారు. బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పార్ట్ 2లోనా చూద్దాం, వెయిట్ చేద్దాం ఏ కిస్ట్ ఇస్తారో. ఇదైతే కనుక చాలా బాగుంది మిరాయి సినిమా. గెటప్ సీనే కొద్దిగా నవ్వించాడు. బట్ మనం యూట్యూబ్లో కూడా ఒక సాంగ్ చూసాము, బట్ స్క్రీన్ మీద ఆ సాంగ్ కూడా లేదు. అది ఇంకా మేకర్స్కి డైరెక్టర్కి తెలియాలి, కానీ యాక్చువల్గా ఈ రన్ టైం తగ్గట్టుగా సాంగ్ కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి? అసలు సాంగ్ లేకుండానే శ్లోకాలతో ప్రశాంతంగా బాగుంది మూవీ. ఏంటంటే ఆ మూడ్లో ఉన్నాం. చూసుకోమని చెప్పు, యూట్యూబ్లో చూసుకోమని చెప్పు, స్క్రీన్ మీద చూడాల్సిన అవసరం ఉంది. ఏమో కిస్ట్ బాగుంటే కనుక దసరాకి మళ్ళీ ఆ సాంగ్ పెడతారేమో, వెయిట్ చేద్దాం. మళ్ళీ రెండోసారి చూస్తారు. మూవీ గురించి ఏంటంటే మనం మంచి అనుకుంటే మనకు మంచి జరుగుద్ది, మనం చెడు అనుకుంటే ఆ చెడు ఏమవుతుంది అనేది స్క్రీన్ మీద వచ్చి మీరే చూసుకోండి. విలన్ గానే బాగున్నాడు భయ్య. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే అంతా ఎక్కువ జపాన్, థాయిలాండ్ ఆ బ్యాక్గ్రాఫ్ లో తీసుకున్న పాయింట్. అతని ఫేస్ కట్ కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగా రిజిస్టర్ అయింది. హీరో కన్నా విలనే ఎక్కువ వెయిట్. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు కూడా విలన్కే వెయిట్ ఇస్తారు కదా. తేజ సజ్జు కన్నా మంచు మనోజే 1000% ఆ క్యారెక్టర్కి బాగా జస్టిఫికేషన్ చేశారు. పాన్ వరల్డ్ హీరో, డైరెక్టర్ కాదు, పాన్ వరల్డ్ హీరో ఎవరు అంటే ఆయన ఈగల్లో పట్టు ఏదో స్క్రీన్ ప్రెజెంటేషన్ డైరెక్టర్గా వచ్చాడు. డిఓపి ప్రకారంగా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. బట్ ఈ సినిమాతో పార్ట్ 2 చూస్తే కనుక పాన్ వరల్డ్ డైరెక్టర్ అవుతాడు. ఆల్ ది బెస్ట్. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పనా, నిజం చెప్పేస్తా, ఎవరేమనుకుంటున్నా పర్లా, బాగుంది. కాకపోతే కొంచెం లాగ్ అయింది మిరాయ్, అంతే. తేజ సజ్జ గారి యాక్టింగ్ కానివ్వండి, లేకపోతే మనోజ్ గారి యాక్టింగ్, తేజ సజ్జ గారి పెర్ఫార్మెన్స్ కానీ, మనోజ్ గారి విలన్ రోల్ కానీ అంతా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, సీజీ వర్క్ బాగుంది, క్లైమాక్స్లో రాముడిని చూపించిన విధానం బాగుంది. కాకపోతే కొంచెం లాగ్ అయింది. అది లేకపోయి ఉంటే కనుక 2000 కోట్ల పైన కొట్టేది మిరాయ్ సినిమా. ఎక్కడ లాగ్ అయింది అనుకుంటున్నారు? మొత్తం బాగుంది. స్క్రీన్ ప్లే ఇప్పుడు అక్కడక్కడ కొంచెం 3 hours మూవీ అంటే కొంచెం లాగ్ ఉంటుంది కదా. ఆ లాగ్ సీన్స్ లేకపోయి ఉంటే 1000 కోట్లు 2000 కోట్లు కొట్టేది మిరాయ్ అని చెప్తున్నానండి. అంతకుమించి నేనేం అంటలా. బాగుంది సినిమా, ఆ లాగ్ ఒకటి ఎక్కువైంది అంటున్నా. అలాగే మంచు మనోజ్ గారు హీరోగా సెట్ అయ్యారా, విలన్ గానే మంచిగా ఉన్నారు? మనోజ్ గారు విలన్ గా చేస్తేనే బాగుంటది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆ కండబలానికి కానీ మనోజ్ అన్న విలన్ రోల్ చేస్తే చాలా బాగా సెట్ అవుద్ది. సో ఆయన వాడుకోవడం సరిగ్గా రావట్లేదు డైరెక్టర్స్కి. ఎవరైనా మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన చెప్తే, ఒక 300 యోధుల సినిమాలో విలన్ చూసారు ఎలా ఉంటాడో ఆ రేంజ్ లో చేయగల పెర్ఫార్మెన్స్ బాగుంది. మన డైరెక్టర్ గారి డైరెక్షన్ ఘట్టమనేని గారు
అదే చెప్తున్నాను కదా, ఆయన గో బ్యాక్ చేస్తాడేమో అని చిన్న భయం వేసింది, కానీ పర్లా నిలబడ్డారు, బాగా తీశారు. కాకపోతే లేక ఒకటే నాకు మైనస్. కానీ ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో సినిమాల్లో 60 కోట్లలోనే చాలా మంచి ప్రొడక్ట్ ఇచ్చారు మన టీజీ విశ్వప్రసాద్ గారు అనేసి చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మొన్న ఒక సినిమా వచ్చింది, లిటిల్ హార్ట్స్ అనే సినిమా. అవును, లిటిల్ హార్ట్స్ 3 కోట్లు 5 కోట్లు పెట్టి 20 కోట్ల పైన కలెక్షన్ కొలగొట్టారుగా. స్టార్ హీరో లేడు, సీజీలు లేవు, హాలీవుడ్ రేంజ్ ఏమి లేదు, నార్మల్ ఫ్యామిలీ సినిమా. సో చిన్న తక్కువ బడ్జెట్లో తీసుకుని ఎక్కువ లాభాలు కొట్టాలని నేను కోరుకుంటా. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 3 ఇస్తా. మీరాయి సినిమా చెప్తున్నా ఒక కట్టే స్టిక్. అరే పంది పిల్లలోడా, నీకే చెప్తున్నా, మనోజ్ అని వెళ్ళి చూడు లోపలికి ఎలా ఉన్నాడు. బ్లాక్ స్క్వాడ్ అంటేనే అసలు ఒక్కొక్కడికి అసలు ఎక్కడికో ఫీజులు ఎగిరిపోయి అన్న. మంచు మనోజ్ గారిని ఈ రకంగా కదా చూడాలని అందరు ఫ్యాన్స్ వెయిటింగ్ చేసేది. ఆంధ్ర తెలంగాణ కాదు, భారతదేశం మొత్తం ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ ఇదే రకంగా చూడాలనుకుంటున్నారు. మంచి ఫ్యాన్స్ మీ మీద ఈగ వాళ్ళని బాక్స్ ఆఫీస్ తగలబెట్టేస్తారు మన మంచు మనోజ్ అన్నట్టు. ఈ మూవీలో చాలా చాలా బాగా చేశారండి యాక్టింగ్. దేవుడితోటి పోటీ పెడుతున్నాడు మన మంచు మనోజ్. చూడండి, తప్పకుండా మీరంతా చూడాలి. బాబా తింటాడు జోడాబాయ్, ఇప్పుడే చూశాను మిరాయి, మామూలుగా ఉంది సినిమా. అబ్బా 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 అబ్బా, ఏమి యాక్టింగ్ మనోజ్ అన్న. ఎక్కడ పోయారన్న ఇన్ని రోజులు మీరు? ఏంటి అబ్బా అబ్బా, పక్కన ఉన్నాడు చూడ గెటప్ సీను అన్న. కాకినాడ వెళ్తే గుర్తొచ్చేది మన కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్టు చెప్తుంటే. అరే ఏమి యాక్టింగ్ ఏంటి అసలు, ఏందా అర్థం కావట్లేదు సార్. ఇంత స్టిక్ లో మాయా, ఒకప్పుడు డైమండ్ లో ఇదే ఇగో ఇదే ఇదే మీరాయ్, ఇదే మీరాయ్ మేమే తయారు చేసినాం. ఎలా ఉంది ఫ్రెండ్స్ స్టిక్? మామూలుగా లేదు, చెప్తున్నా కదా, పడుతుంది రాజా పడుతుంది. గూస్ బంప్స్. అబ్బా అబ్బా అబ్బా, చాలా మంది సినిమాలు చూడకుండా నెగిటివ్ గా రివ్యూ సినిమా చూడకుండా ఒకటే చెప్తున్నాను, నెగిటివ్ రివ్యూ చెప్పడానికి ఏది లేదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా అసలు గింత మొక్క కూడా నెగిటివ్ చెప్పడానికి లేదండి. లాస్ట్ లో కొద్దిగా నెగిటివ్ అనిపిస్తుందేమో అనే ఫీల్ కలిగింది నాకు ఫస్ట్ నుండి చూసి. లాస్ట్ రాముడు వారి ఎంట్రీ తోటి మొత్తం ఎగిరిపోయాయి. ఇంత గుడ్ ఫిల్మ్ కార్తిక్ ఘటంనేని గారు 80 కోట్లతోటి 500 కోట్ల ఫిల్మ్ ఎలా తీశారండి అని అనిపించింది నాకైతే. మన ఎంపీ బలరాం నాయక్, పౌరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ, ఈ మూవీలో అందాలు చూపెట్టింది మన రితికా నాయక్ అన్నట్లు. 80 కోట్లు కాదు బ్రో, 60 కోట్లే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదిరా తెలుగు సినిమా అనే రేంజ్ లో తీసుకున్నారు. కాల్ రెగ్యులేషన్ చెప్పుకోవచ్చు, ఆ లెవెల్లో వచ్చింది. ఫస్ట్ చెప్పుకోవాల్సింది విజువల్స్ గురించి. వాళ్ళు పెట్టిన 60 crore బడ్జెట్ అయితే 600 crores పెడితే ఎలా వస్తుందో ఆ లెవెల్ అయితే స్క్రీన్ మీద విజువల్స్ కనిపిస్తున్నాయి. అదొకటి. అండ్ యాక్షన్ బ్లాక్ ఒకటి, కొరియోగ్రఫీ చాలా మంది యాక్షన్ కొరియోగ్రఫీ. అండ్ ఇంకొకటి సినిమాటోగ్రఫీ. మనకి ఒక సినిమాటోగ్రాఫర్ వచ్చి డైరెక్షన్ అయితే తన వ్యూ ఎలా ఉంటుంది, తన ఇమాజినేషన్ ఎలా ఉంటుందో మనకి స్క్రీన్ మీద కరెక్ట్గా అయితే చూపించుకున్నారు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ పడి ఉంటే ఇంకొక హనుమాన్ మించి హనుమాన్ అయ్యేది. బట్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అది ఒక్కటి పక్కన పెడితే మాత్రం ఒక మిరాయి వైగా చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. ఒక అన్నెసరీ పోలీస్ లాగా ఒకటి ఉంది, అది తీసేస్తే ఎక్కడ ఒక 5-10 minutes లాగ్ లేకుండా బోర్ కొట్టకుండా చాలా బాగా అనిపించింది. బట్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే, సెకండ్ హాఫ్లో కొంచెం ఆ స్టోరీ డ్రైవ్ని వెళ్ళడం వల్ల కొంచెం స్లోగా వెళ్తున్న ఫీల్ వచ్చింది. అని ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. మనోజ్ గారు విలన్ గానే మంచిగా సెట్ అయ్యారు హీరో గానే. ఆయనకి చాలా సెట్ అయింది, ఎప్పటి నుంచో అనుకున్నాను. ఆయన చాలా బాగా సెట్ అయింది. ఆయన వాయిస్ ఓవర్ అయినా సరే, లేదంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అయినా సరే, విలన్ రోల్ చాలా బాగా సెట్ అయింది. బట్ ఫ్యూచర్లో ఇంకొంచెం మంచి విలన్ రోల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. తేజ సజ్జా గారికి హ్యాట్రిక్ మూవీ అనుకోవచ్చా? డెఫినెట్గా హ్యాట్రిక్ మూవీ అనుకోవచ్చు. కాకపోతే అదే మంచి కాంపిటీషన్ ఉంది, టఫ్ కాంపిటీషన్ ఉంది. లిటిల్ హార్ట్స్ అయినా, లేదంటే కిష్కింధపురి అయినా సరే, నెక్స్ట్ 2 weeksలో ఓజీ వస్తుంది. ఈ కాంపిటీషన్ వల్ల కలెక్షన్స్ రాకపోవచ్చేమో కానీ, బట్ TFIలో నిలిచిపోయే మూవీ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే ఒక మంచి ఇలాంటి మూవీస్ వచ్చింది అనుకో, హనుమాన్తో కంపేర్ చేసుకుంటాం, ఒక కామెడీ మూవీ వచ్చింది అనుకో, సామజవర్గంతో కంపేర్ చేసుకుంటాం, ఒక గ్రాండ్ వేర్ వచ్చింది అనుకో, బాహుబలితో కంపేర్ ఎలా చేసుకుంటాము. కొన్ని రోజుల్లో ఒక ఏదైనా VFX మూవీ వస్తే మాత్రం మిరాయి రేంజ్లో VFX ఉందా లేదని అడుగుతారు. అదే ఫస్ట్ క్వశ్చన్. అంత ఇంపాక్ట్ అయితే మూవీ అయితే క్రియేట్ చేస్తుంది 100%, అందులో డౌట్ అయితే లేదు. డైరెక్టర్ కార్తిక్ గారు ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్షన్ అయితే విజువల్స్ ఎలా ఉంటాయి, ఎంత గ్రాండ్గా ఉంటాయి, ఎంత తక్కువ బడ్జెట్లో ఎంత గ్రాండ్ విజువల్ చేస్తారు అనేది ఈ మూవీ చూసి నేర్చుకోవచ్చు. ఈగల్లో కూడా చాలా బాగుంది, కానీ అది అంత జనాలు యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ మూవీలో కూడా అంతకు మించి విజువల్స్ అయితే ఉన్నాయి. చాలా నేర్చుకున్నాడు, చాలా బాగా తీసుకున్నాడు. ఒక టేకింగ్ అయినా, లేదంటే ఒక స్టోరీ టెలింగ్, ఫస్ట్ హాఫ్లో స్టోరీ టెలింగ్ అనేది చాలా బాగుంది. కానీ ఎందుకో అదే స్టోరీ టెలింగ్ సెకండ్ హాఫ్లో కొంచెం తడబడని అనిపించింది. అంత హై అయితే ఇవ్వలేదు అనిపించింది సెకండ్ హాఫ్. మీరు 2 సార్లు థియేటర్ చూడడానికి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో అంత రేటింగ్ ఇచ్చుకోవచ్చు, ఆ లెవెల్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.